హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి కథను తీసుకువచ్చానండి. ఈ కథను విని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ, ఇంకా ఈరోజు ఈ క్యూట్ లవ్ స్టోరీ ఏంటో చూసేద్దాం. తలుపు మీద దబా దబా కొడుతూ ఉంది ఆరాధ్య. ఆ సౌండ్కి విసుగు రావడంతో డోర్ తీసి, అబ్బా ఏంటి నీ గోలా అంటూ విసుగ్గా అడిగింది ఆశ. సగం చీర కట్టుకుని మిగతా సగం నేల మీదకి వదిలేసి కోపంగా తన వైపు చూస్తూ ఉన్న ఆశాని చూసి నవ్వుతూ, ఏంటి పార్టీకి ఇలాగే వస్తావా? నువ్వు ఇలా వచ్చావు అంటే అక్కడ అందరూ బర్త్డే బేబీని చూడడం మానేసి నిన్ను చూస్తూ ఉంటారు. అంత సెక్సీగా ఉంది నీ అవతారం. నీ ఎక్స్పోజింగ్ ఆపి త్వరగా చీర కట్టుకుని రావే బాబు, ఇప్పటికే లేట్ అయిపోయింది అని అసహనంగా అంది ఆరాధ్య. త్వరగా రావాలి అని నాకు ఉంది, కానీ చీర కట్టుకోవడం నాకు రావట్లేదు. అంతకీ యూట్యూబ్లో చూసి ఇంతవరకు అయితే ట్రై చేశాను. ఇక్కడ నుంచి ఈ కుర్చీలు ఎటు సైడ్ నుండి ఎటు పెట్టుకోవాలో నాకు తెలియడం లేదు. పైగా కుదరడం కూడా లేదు. ఒక పక్క నుంచి పెడుతుంటే మరొక పక్క నుంచి జారిపోతున్నాయి. మళ్ళీ తన చేతిలో ఉన్న చీరకి కుర్చీలు పెట్టడం ట్రై చేస్తూనే అంది ఆశ. ఇలా నువ్వు ట్రై చేసుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త వెళ్ళిపోతుంది, కానీ ఏది ఇటువ్వు నేను పెడతాను అని అంటూ ఆ చీరని చేతిలోకి తీసుకుని కుచ్చుళ్ళు పెట్టి నీట్గా సెట్ చేసి ఆమెకి చీరని పద్ధతిగా కట్టి, ఇప్పుడు పర్ఫెక్ట్ చూడు ఎంత బాగున్నావో అంది ఆరాధ్య. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు హెల్ప్ చేసి ఉండకపోయి ఉంటే ఇంకొక గంట అయినా సరే నాకు ఈ చీర కట్టుకోవడం వచ్చేదే కాదు. అయినా నీకెలా వచ్చింది? నీది నాది ఒకే ఏజ్ కదా. నువ్వేమైనా చీర కట్టుకోవడంలో పిహెచ్డీ చేసావా ఏంటి? ఎప్పుడు కట్టుకోవడం కూడా చూడలేదు అంటూ అడిగింది ఆశ. ఈ మాత్రం చీర కట్టుకోవడానికి పీహెచ్డీల వరకు ఎందుకమ్మా? ఇంట్లో అమ్మలు కట్టుకుంటూ ఉంటే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా, అలా చూస్తూనే నేర్చేసుకోవచ్చు అని ఆరాధ్య అనడంతో ఆశామోహం ఒక్కసారిగా పాలిపోయింది. అవును, అమ్మని చూసి చాలా నేర్చుకోవచ్చు, కానీ నాకు అమ్మ లేదు కదా, కాబట్టి నాకెలా వస్తుందిలే అని ఆమె మనసులో అనుకుంటూ బాధపడడం చూసి, ఏ సారీ, ఏదో నార్మల్గా అనేశాను, నిన్ను మనసులో పెట్టుకుని కాదు అంటూ చెప్పింది ఆరాధ్య. చిచి, నువ్వు సారీ చెప్పడం ఏంటే? నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులను దూరం చేసిన ఆ దేవుడు చెప్పాలి, ఆయన ఎలాగో చెప్పలేడు కదా. సో ఈ విషయంలో ఎవరో నాకు సారీ చెప్పవలసిన అవసరం కానీ లేదు, కానీ పద, లేట్ అవుతుంది అని అంటూ ఆమెను తీసుకుని బర్త్డే పార్టీకి వెళ్ళింది ఆశ. అది వాళ్ళు ఉంటున్న హౌస్ ఓనర్ కూతురు పుట్టినరోజు. ఆ కాలనీ వాళ్ళని అందరినీ పిలిచి చాలా సింపుల్గా చేస్తూ ఉన్నారు అతను. ఆ పార్టీకి వెళ్ళిన ఆశ, ఆరాధ్య ఆ పాపకి తెచ్చిన గిఫ్ట్ ఇచ్చేసి సరదాగా అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని కవర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడే ఆ పార్టీలో ఒక చిన్న కలకలం మొదలైంది. ఏంటా అని అటువైపు చూస్తున్న వాళ్ళకి ఒక పెద్ద కారు వచ్చి ఆ ఇంటి ముందు ఆగినట్లు కనిపించింది. ఎవరే మన కాలనీలోకి ఇంత పెద్ద కారు వేసుకుని వచ్చారు? ఆశ్చర్యంగా అడిగింది ఆశ. ఏమో నాకేం తెలుసు, మన ఇంటి ఓనర్ గారు పనిచేస్తున్న కంపెనీ బాస్ అయి ఉంటాడు అని ఆరాధ్య అంటూ ఉండగానే ఆ కార్ డోర్ ఓపెన్ చేసుకుని ఒక పెద్దావిడ దిగింది. కంగారుగా ఎదురు వెళ్ళిన కిషోర్ ఆ పెద్దావిడని రండి మేడం రండి అంటూ లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. బాస్ కాదే మేడం అంది ఆశ. ఎంత మేడమైనా సరే అంత పెద్ద కుటుంబంలో పుట్టి ఇంత చిన్న పార్టీకి వస్తుంది అంటే చాలా మంచి ఆవిడ అనుకుంటా కదా అని ఆరాధ్య అంటూ ఉండగా అలా లోపలికి వస్తూ ఉన్న ఆ మేడం ఆగి వెనక్కి తిరిగి చూసింది. కార్ నుండి ఇంకా ఎవరూ దిగకపోవడంతో వెనక్కి వెళ్ళి కార్ గ్లాస్ డోర్పై కొట్టింది ఆమె. దాంతో ఆ గ్లాస్ డోర్ కిందకి దించాడు ఒక 28 సంవత్సరాల అబ్బాయి. అతన్ని చూసి, అబ్బా ఎవడే వీడు, అచ్చం రాజకుమార్లా ఉన్నాడు. హైటు, వెయిటు, కలరు, ముఖ్యంగా మగసిరి ఊడి పట్టేటట్లు ఉండే ఆ మీసకట్టు, అబ్బబ్బబ్బబ్బ ఏమున్నాడే బాబు అంటూ తెగ పొగిడేస్తూ ఉంది ఆరాధ్య. ఆమె వైపు విసుగ్గా చూస్తూ, సిగ్గుందా నీకు? అమ్మాయి వై ఉండి అబ్బాయిల గురించి అలా మాట్లాడడానికి బుద్ధి ఉండక్కర్లేదు. ఎవరైనా విన్నారు అంటే ఏమనుకుంటారే మన గురించి అంటూ కసురుకుంది ఆశ. ఏమనుకుంటారు? నిజాలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు. అంతకీ కాదు అంటే ఈ పిల్లలకి పెళ్ళిడొచ్చింది, ఇంకా పెళ్లి చేసేయవచ్చు అనుకుంటారు. అంతకుమించి ఏమనుకుంటారే? అయినా మగవాళ్ళు అమ్మాయిని చూసి ఎన్నో కామెంట్స్ చేయొచ్చు, కానీ అమ్మాయి ఒక మగవాడిని చూసి బాగున్నాడు అంటే మాత్రం తప్పు అని అంటూ తిట్టిపోసేస్తారు.
అసలు ఇక్కడ ఎక్కడుంది న్యాయం? బుద్ధి లేకపోతే సరి అంటూ తనని తానే వెనకేసుకు వస్తుంది ఆరాధ్య. నీకు చెప్పి వేస్ట్ అని అనుకుని సైలెంట్ అయిపోతుంది ఆశ. అమ్మా, నాకు అసలు ఇక్కడికి రావడమే చాలా చిరాగ్గా ఉంది. నువ్వు రావాలి తప్పదు అన్నావు కాబట్టి వచ్చాను, అది కూడా నిన్ను తీసుకురావడం కోసం. ఇంకా కారు దిగాలి, అక్కడికి రావాలి, వాళ్ళకి నా దీవెనలు ఇవ్వాలి అంటే అది నా వల్ల కాదు. నువ్వు వెళ్ళి ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఆ పాపకి ఇచ్చేసిరా. అప్పటి వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా రా, వాళ్ళు పెట్టిన చెత్త కట్ట తినొద్దు వెచ్చ అంటూ చెప్పాడు అతను. అతని వైపు అసహనంగా చూసి వీడు మారడు అని అనుకుని అక్కడ ఇంకా సీన్ చేసి కొడుకు గురించి అందరూ మాట్లాడుకునేలా చెయ్యాలి అని అనిపించకపోవడంతో మళ్ళీ ఆ పార్టీలోకి వెళుతూ ఉంది శారదాదేవి. ఆ కారులో ఉన్న ఆ వ్యక్తి మాత్రం సిగరెట్ తీసి వెలిగించి బయటికి వచ్చి ఆ కారుకి ఆనుకుని నిలబడి అక్కడ జరిగే పార్టీని చూస్తూ, ఓ మై గాడ్, పార్టీని ఇలాగ కూడా ఉంటాయా? బర్త్డే పార్టీ అంటే ఏ ఫంక్షన్ హాల్లో కనీసం నార్మల్గా అయినా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇది మరీ చీప్గా ఉంది అని అతను అనుకుంటూ అక్కడికి వచ్చిన జనాన్ని అందరినీ చూస్తూ, వీళ్ళు మరీ బొఫ్ఫున్లా ఉన్నారు, వీళ్ళ రెడీ అయిన పద్ధతి సంతలో మందలా ఉన్నారు అని అనుకుంటూ ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్న అతనికి అతని చూపు ఆశ మీద ఆగింది. అక్కడ ఉన్న జనం అందరిలోనూ తను ఒక ప్రత్యేకమైన అమ్మాయిలా కనిపించింది. ఆ క్యూట్నెస్, ఆ స్మైల్, ఆమె అందం, ఫిగర్ చూసి వావ్, ఇలాంటి మురికి ఏరియాలో కూడా ఇంత అందమా, సో బ్యూటిఫుల్ అంటూ ఉంటారు కదా, మురికిలోనే పుట్టింది కలువ అని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయిలా ఉంది అని అనుకుంటూ తన సిగరెట్ లాస్ట్ పప్ పీల్చి కింద పడేసి దాన్ని కాలితో తొక్కి ఒక్కొక్క అడుగు ఆమె వైపు వేస్తూ ఉంటాడు అతను. ఫ్రెండ్స్ ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకోవడంలో పడిపోయి అతను తమ వైపు వస్తున్న సంగతి కూడా గమనించలేదు. అలా వారి దగ్గరికి వెళ్ళిన అతను హాయ్ బ్యూటిఫుల్ అంటూ పలకరించడంతో ఒక్కసారిగా తల ఎత్తి చూసిన వారిద్దరికీ కూడా తమ ఎదురుగా అతను కనిపించాడు. దానితో షాక్ అయి లేచి నిల్చున్నారు వాళ్ళిద్దరూ. ఆరాధ్య కొంచెం సిగ్గుపడుతూ తల వంచుకుని ఉంటే అతని వైపు సూటిగా చూస్తూ, ఇతనేంటి మా దగ్గరికి వచ్చాడు, మమ్మల్ని పలకరిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ, ఏంటి సార్, ఏమైనా కావాలా అంటూ అడిగింది ఆశ. ఎస్, కావాలి. ఇస్తావా అన్నాడు అతను. ఏం కావాలి సార్? అయోమయంగా అడిగింది ఆశ. నువ్వే కావాలి, ఫర్ 1 నైట్ అన్నాడు అతను. ఆ మాటతో అమ్మాయి మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? కొంచెం సీరియస్గా అడిగింది ఆశ. అర్థం కాలేదా? ఓ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా పూర్ పీపుల్ కదా, మీకు ఎవరికి పెద్దగా చదువు లేదనుకుంటా. సరే, తెలుగులో చెప్తాను విను. నాకు నువ్వు కావాలి, అది కూడా ఒక్క రాత్రికి. నీకు ఆ రాత్రికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని అతను అంటూ ఉండగానే లాగిపెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టింది ఆశ. ఇది పార్టీ జరిగే ఏరియాకి కొంచెం దూరంగా ఉండడంతో శారదాదేవి చూడలేదు. మాటలు మర్యాదగా రానివ్వండి, ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని ఆశ సీరియస్గా అంటూ ఉండడంతో అప్పటికే కోపం పిక్స్కి వెళ్ళిన అతను ఆమెని చంపేసేలా చూస్తూ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన ఆశకి అప్పుడు సడన్గా భయం పట్టుకుంది. అతని కళ్ళల్లో ఆ కోపం చూస్తూ ఉంటే ఆమె శరీరం నిలువెల్లో వణికిపోతూ ఉంది. నా చేతిని వదలండి ప్లీజ్ అని అతని చేతి నుండి తన చేతిని లాక్కోవడానికి ప్రయత్నించింది, కానీ అతను వదలలేదు. యు ఇడియట్, నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను అవమానిస్తావు, అది ఇంతమంది ముందు. ఈరోజు నిన్ను ఏం చేస్తానో చూడు అని అంటూ కోపంగా ఆమెని తనతో లాక్కుని వెళుతూ ఉన్నాడు అతను. అది చూసి, సార్ ప్లీజ్ సార్, తనను వదిలేయండి సార్, తనని ఏం చేయొద్దు, తన బదులు మీకు నేను సారీ చెప్తున్నాను సార్, ప్లీజ్ సార్ వదిలేయండి సార్ అంటూ అతను వెనకబడింది ఆరాధ్య. ఆశ కూడా అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది, అయినా కూడా అతను కనికరించలేదు. ఆమెని తనతో లాక్కుని వెళుతూనే ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఉన్న మరికొందరు కూడా అతన్ని ఆపడానికి ప్రయత్నించారు, కానీ అతని మొహంలో కనిపిస్తున్న కోపం చూసి ఎవరు కూడా అతనికి అడ్డు వెళ్ళి నిలబడలేకపోయారు. పైగా పెద్దింటి వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు అన్న ఉద్దేశం కూడా అందరి మనసులో ఉండడంతో రిస్క్ తీసుకోలేకపోయారు.
ఇంకా అతన్ని ఆపడం తమ వల్ల కాదు అని అర్థమైన అందులో ఒక మనిషి పరిగెత్తుకుంటూ శారదాదేవి దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మా, మీ అబ్బాయి ఎవరో అమ్మాయిని బలవంతంగా లాక్కుని వెళుతున్నారమ్మా, కొంచెం మీరు రండమ్మా, పాపం ఆ అమ్మాయి ఆ అమ్మాయిని ఏం చేస్తారో ఏంటో అంటూ కంగారుగా చెప్పారు. దాంతో కంగారు పడిన శారదాదేవి కొడుకు గురించే బాగా తెలిసి ఉండడంతో, వాడు అసలే మూర్ఖుడు, ఆ పిల్లని ఏం చేస్తాడో ఏంటో అని టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ అటువైపు వస్తుంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. బలవంతంగా ఆశాని తీసుకుని వెళ్ళి తన కారులోకి తోసి ఆ కార్ని డ్రైవ్ చేసుకుంటూ అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాడు అతను. ఆ కారు అక్కడి నుంచి మూవ్ అవ్వగానే అక్కడికి వచ్చిన శారదాదేవి, ఒరే శ్రీ, శ్రీ అంటూ వెనక నుంచి అరుస్తూనే ఉంది. కానీ అతను ఏమాత్రం పట్టించుకోలేదు. నన్ను వదులు ప్లీజ్, నన్ను ఎక్కడికి తీసుకువెళుతున్నావు అని ఆశ గోల గోల చేస్తూనే ఉంది. అయినా కూడా వినకుండా చాలా దూరం తన కార్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్ళి అక్కడ ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకుని ఆశ చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు అతను. దానితో బెదిరిపోయిన జింక పిల్లలా అతని వైపు అలా చూస్తూ, ప్లీజ్ నన్ను ఏమీ చెయ్యొద్దు, మీరు అలా అడగంగానే నాకు కోపం వచ్చింది, ఆ ఆవేశంలో అనుకోకుండా కొట్టేశాను, కావాలని చేయలేదు, దయచేసి నన్ను వదిలేయండి అని కన్నీళ్లతో అడిగింది ఆమె. క్రూరత్వం నిండిన కళ్ళతో ఆమెను తినేసేలా చూస్తూ, నిన్ను నేను ఏమీ చేయను, కనీసం నేను నీ నీడని కూడా టచ్ చేయను, అందరిలోనే నువ్వు నా చెంప మీద కొట్టి నా పరువు తీసావు కదా, మరి అలానే నేను కూడా నీ పరువు తీయాలి. ఒక మనిషి పరువు పోతే అతను ఎంతగా బాధపడతాడో, ఆ పరువు కోసం ఎంతగా విలవిలలాడిపోతాడో ఇప్పుడు నీకు తెలియాలి కదా, అందుకే నిన్ను ఇంత దూరం తీసుకువచ్చాను. అలాగే ఎక్కడి నుంచైతే తీసుకువచ్చానో మళ్ళీ తీసుకువెళ్ళి అక్కడే వదిలేస్తాను కూడా, కానీ ఒక 2 నిమిషాలు ఓపిక పట్టు, తీసుకువెళ్ళిపోతాను అన్నాడు శ్రీ. భయంతో గుటకలు మింగుతూ అతను ఏం చేస్తాడా అని అలా అతని వైపే రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉన్న ఆమెకి అతను తన ఒంటి మీద ఉన్న బ్లాజర్ తీసి పక్కన పడేయడం కనిపించడంతో మరింత భయం ఎక్కువైపోయింది. కంగారుగా పక్కనే ఉన్న డోర్ తీసుకుని బయటకు వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ అది లాక్ వేసి ఉండడంతో ఆ డోర్ ఆమెకి రావడం లేదు. అది ఎంతో వృధా ప్రయాస, నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ డోర్ తీయడం కష్టం, నా నుంచి తప్పించుకోవడం అంతకన్నా కష్టం, కానీ రావే అంటూ ఆమె మోచేతి దగ్గర పట్టుకుని ఆమెను తన మీదకి లాక్కొని ఆమె బొట్టు చెరిపేశాడు. దానితో అదిరిపడి అతని వైపు చూసింది ఆమె. ఆమె తలలో పెట్టుకున్న పువ్వులు లాగేసి ఆమె జాకెట్ భుజం దగ్గర కొంచెం చించి భుజం దగ్గర ఉన్న జాకెట్ కొంచెం పక్కకి జరిపి అక్కడ తన పంటి కాటిని దించాడు అతను. అతను చేస్తున్న పనులకు విలవిలలాడిపోయింది ఆమె. కూల్ బేబీ కూల్, నేనేమి మరి అంత దారుణంగా ప్రవర్తించను, నీ ఇష్టం లేకుండా నీ శరీరం మీద నా చెయ్యి అస్సలు వెయ్యను కూడా వెయ్యను, నువ్వు కొంచెం ఓర్చుకో అయిపోతుంది అని అంటూ ఆమె తల వెనక చెయ్యి వేసి ఆమెను ఒక్కసారిగా తన మీదకి లాక్కొని తన పెదవులతో ఆమె పెదవులను గట్టిగా మూసేసి తన పంటిని ఆమె పెదవుల లోతులోకి దించుతూ రక్తం బయటికి వచ్చేలా చేస్తూ ఉన్నాడు. అతని వీపుపై కొడుతూ అతని నుంచి దూరం జరగడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంది ఆమె. కానీ అతను ఇంచు కూడా కదలడం లేదు. చివరికి తను చేయాలి అనుకున్నది చేసి తనని వదిలేసి ఆమె జుట్టు కూడా చెరిపేసి ఒక్కసారి ఆమెని పైనుంచి కింద వరకు చూసి సాటిస్ఫాక్షన్తో కూడిన నవ్వుని నవ్వి, యు ఆర్ పర్ఫెక్ట్, బాగున్నావు, ఇలా ఉన్న నిన్ను తీసుకువెళ్ళి ఎక్కడి నుంచి తీసుకువచ్చానో తిరిగి అక్కడే వదిలేస్తే వాళ్ళు నిన్ను ఇలా చూసి ఏమనుకుంటారో తెలుసా, నేను ఇంకా ఫ్రెష్ అని, అతను నన్నేమీ చేయలేదు, జస్ట్ ఇలాగ నా చీర నలిపి పువ్వులు చింపి పంపించేశాడు అంటే నమ్ముతారంటావా, లేదు అంటే చెడిపోయిన ఆడదానిలా నిన్ను చూస్తారు అంటావా అంటూ అడిగాడు అతను. అతని ఆలోచన అర్థమవడంతో అదిరిపడింది ఆమె. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆ భయం చూసిన అతను వంకరగా నవ్వుతూ, చూద్దాం ఏమంటారో అని అంటూ కార్ స్టార్ట్ చేసి ఆ కార్ని రివర్స్ చేసి తీసుకుని వెళ్ళి ఆమెని ఎక్కడైతే ఎక్కించుకున్నాడో అక్కడే ఆ కార్ ఆపి ఆమెని ఆ కార్ నుండి బయటికి గెంటేసి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు అతను. ఆ టైంలో తన తల్లి కూడా అక్కడే ఉంది అన్న విషయం పూర్తిగా మర్చిపోయాడు శ్రీ.
కారు నుండి కింద పడి ఏడుస్తూ ఉన్న ఆశాని చూసి అక్కడ ఉన్న వారందరూ నిర్ఘాంతపోయారు. ఆ పరిస్థితిలో ఉన్న ఆమె దగ్గరికి ఎవరూ వెళ్ళలేకపోయారు. ఆరాధ్య మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె భుజాల మీద చేతులు వేసి ఆమెని మెల్లిగా పైకి లేపి తన చీర కొంగుతో చిరిగిన ఆమె జాకెట్ కవర్ చేస్తూ పదవే రూమ్కి వెళదాం అంటూ ఆమెని మెల్లిగా తీసుకుని వెళుతూ ఉంది. అప్పటికే అక్కడ గుసగుసలు మొదలైపోయాయి. అదొక రకమైన చూపులు ఆమె మీద పడుతూ ఉన్నాయి. అసలే తల్లిదండ్రులు లేని అనాథ పిల్ల ఇప్పుడు జీవితాన్ని కూడా కోల్పోయింది. ఇలా రేపైపోయిన పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇంకా ఆ పిల్ల జీవితం నాశనమే అని అనుకుంటూ ఉన్న మాటలు ఆశ చెవిలో మాత్రమే కాదు, అక్కడే ఉన్న శారదాదేవి చెవిలో కూడా పడ్డాయి. వారి మాటలు వింటూ భారమైన అడుగులతో ముందుకు వెళుతూ ఉంది ఆశ. అక్కడ ఏమీ జరగలేదు, అతను చేసింది ఇది అని చెప్పినా కూడా అక్కడ ఉన్నవారు నమ్ముతారు అన్న ఆశ తనకి లేకపోవడంతో పెదవి విప్పి మాట చెప్పాలి అని కూడా అనుకోవడం లేదు ఆమె. అప్పుడే ఆగమ్మా అంటూ ఒక వాయిస్ వినిపించింది. దానితో ఆరాధ్య అడుగులు ఆగిపోయాయి. ఆటోమేటిక్గా ఆశ అడుగులు కూడా ఆగాయి. 2 అడుగులు ముందుకు వేసి ఆమె దగ్గరికి వచ్చి, ఇప్పుడు నువ్వు వెళ్ళవలసింది అటు కాదు, ఇటు. నా ఇంటి కోడలుగా నా ఇంటికి రావాలి నువ్వు. ఇక నుంచి నీ బాధ్యత నాది అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని 2 అడుగులు ముందుకు వేసింది శారదాదేవి. కానీ ఆశ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దానితో వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి, రామ్మా ఎందుకు ఆగావు అంటూ పిలిచింది శారద. రాను అన్నట్లు అడ్డంగా తల ఊపి, మీ కొడుకు నన్నేమీ చేయలేదు, కేవలం అందరిలో నన్ను లోకువ చేయాలి అన్న ప్రయత్నం మాత్రమే చేశాడు అని చెప్పింది ఆశ. ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ, ఇన్ని సంవత్సరాలు కంటికి రెప్పలా పెంచుకున్న నా కొడుకు గురించి నాకు తెలీదా? వాడు మూర్ఖుడు, మొండివాడే కానీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేంత దుర్మార్గుడు కాదు. కోపం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేక తనకు తోచింది చేస్తూ ఉంటాడే తప్ప అలా చేసేటప్పుడు ఎవరి జీవితాలు ఎంత నాశనమైపోతాయి. వాటి వల్ల వాళ్ళకి జరిగే చెడు మంచి గురించి వాడు ఆలోచించడు. ఈరోజు వాడు ఆలోచించేలాగా నేను చెయ్యాలి. లేదు అంటే నీలాంటి అమాయకురాల జీవితాలు చాలా నాశనమయ్యే అవకాశం ఉంటుంది. దీనిని ఆదిలోనే తుంచేయాలి. వాడిని నిన్ను ఏమీ చెయ్యకపోయినా అందరి ముందు నిన్ను ఇలా చేసి నిలబెట్టడం నాకు నచ్చలేదు. దీనికి వాడు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. నువ్వురా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకుని వెళుతూ ఉంది శారదాదేవి. దానితో ఆమె చెప్పింది కరెక్ట్. అతను చేసిన పనికి ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి అని అనుకున్న ఆశ కూడా ఈసారి ఏమీ మాట్లాడకుండా ఆమె వెనకే వెళుతూ ఉంది. అలా ఆశని ఇంటికి తీసుకువచ్చింది శారద. ఇద్దరూ కలిసి వెళ్ళి ఒక్కరే రావడంతో అమ్మగారిని ఎక్కడ వదిలేసి వచ్చారు అనుకుంటూ ఆ ఇంట్లో ఉన్న పనివాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు. అప్పుడే శారద అక్కడికి మరొక అమ్మాయిని వెంట పట్టుకుని రావడంతో ఆ అమ్మాయి అవతారాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఆమెకి ఎదురు వెళ్ళారు పనివాళ్ళు. వాళ్ళ వైపు సీరియస్గా చూస్తూ, వచ్చాడా వాడు అంటూ అడిగింది శారద. వచ్చారమ్మా, నాకు ఏమీ వద్దు అని చెప్పి తన గదిలోకి వెళ్ళి పడుకున్నారు. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు అన్నారమ్మా అంటూ చెప్పింది ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ప్రమీల. ఏంటి, డిస్టర్బ్ చేయకూడదా? సరే, అలాగే చేయను. ఈ రోజుకు ప్రశాంతంగా పడుకొని రేపు ఉదయం చెప్తాను వాడి పని అని. అమ్మా ఆశ, పైన నీ గది, ఆ గదిలో నీకు కావాల్సినవన్నీ పెట్టించాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో, రేపొద్దున మాట్లాడుకుందాం అంటూ చెప్పింది శారదాదేవి. సరే ఆంటీ అంటూ తల ఊపి మెల్లిగా స్టెప్స్ ఎక్కి ఆమె చెప్పిన గదిలోకి వెళ్ళింది ఆశ. ఆమె వెళ్ళగానే, అమ్మగారు ఎవరు అమ్మాయి అంటూ అడిగింది ప్రమీల. తను ఈ ఇంటికి కాబోయే కోడలు అంటూ చెప్పింది శారద. ఆ మాటకి అదిరిపడి, ఆ అమ్మాయా? కానీ తను అలా ఉంది, తన విషయంలో ఏదో జరగకూడనిది జరిగినట్లు అనిపిస్తుంది అని కొంచెం కంగారుగా అడిగింది ప్రమీల. జరగకూడనిది ఏమీ జరగలేదు, అలా జరిగేలా చేసింది వాడే. కాబట్టి వాడు చేసిన తప్పు వాడికి తెలిసేలా చేయడానికి ఆ పిల్లని ఇక్కడికి తీసుకువచ్చాను. ఇక నుంచి మీ అందరూ ఆ పిల్లకి కాపలా. వాడు ఆ పిల్లని ఏమైనా అన్నా, తన మాటలతో చేతలతో ఇబ్బంది పెట్టాలని చూసినా మీరు వెంటనే వచ్చి నాకు చెప్పాలి. తను ఇక్కడ ఉన్నంతకాలం తనకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది అంది శారద. ఉన్నంతకాలము అంటే ఆ అమ్మాయి పర్మనెంట్గా ఇక్కడ ఉండడానికి రాలేదా
అంటే కోడలు అన్నారు కదా, మరి ఉన్నంతకాలం అంటుంటే డౌట్‌గా ఉంది అంటూ అనుమానంగా అడిగింది ప్రమీల. చిన్నగా నవ్వుతూ, వాడు తొందరపడుతూ ఒక తప్పు చేశాడు ప్రమీల. ఆ తప్పు ఆ పిల్లకి శిక్ష కాకూడదు అని తనని ఇక్కడికి తీసుకువచ్చాను. కానీ ఇక్కడికి తీసుకువచ్చి తనకి ఇష్టం లేని మనిషితో బలవంతంగా పెళ్లి చేసి, ఇష్టం లేని బంధంలో ఇరికించి తనకి జీవితకాలం శిక్ష వేసి ఇక్కడ ఖైదు చేయాలి అని నాకు ఏమాత్రం లేదు. నా సుపుత్రుడికి బుద్ధి వచ్చి ఆ అమ్మాయి విషయంలో ఏ తప్పు జరగలేదు అని అందరి ముందు ఒప్పుకున్న తర్వాత ఆ అమ్మాయి ఇష్టం. తను ఉండాలి అనుకుంటే ఇక్కడ ఉంటుంది. లేదు అంటే తనకి నచ్చింది చేస్తుంది. కానీ తను మనస్ఫూర్తిగా ఇష్టపడి మీ కొడుకుని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే మాత్రం వాడి మెడలు వంచైనా సరే ఆ పిల్లతో వీడి పెళ్లి చేయిస్తాను అంటూ చెప్పింది శారద. ఆ మాటతో మనస్ఫూర్తిగా నవ్వుకుంది ప్రమీల. సరే అమ్మా, చాలా ఆలస్యమైంది. మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అనడంతో తన గదిలోకి వెళ్ళిపోయింది శారద. నెక్స్ట్ డే మార్నింగ్ జరిగిన సంఘటన వల్ల అసలు నిద్ర పట్టలేదు ఆశాకి. తూర్పు ఉషాకిరణాలు కిటికీ నుండి లోపలికి వస్తూ కనిపించడంతో లేచి ఫ్రెష్ అయ్యి తనని ఎవరైనా పిలుస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడే ఆ గదిలోకి వచ్చిన ప్రమీల, మేడం మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పడంతో హా వస్తున్నా అని చెప్పి భయం భయంగానే అడుగులో అడుగు వేసుకుంటూ కిందకి వెళ్ళింది. ఆమెను చూసి ఇంకా లెగలేదేమో అనుకున్నాను. నిన్ను చూస్తూ ఉంటే ఫ్రెష్ కూడా అయినట్లున్నావు, వచ్చిలా కూర్చో అని ఆశాకి చెప్పి నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా అంటూ ప్రమీలకి చెప్పింది శారదాదేవి. భయం భయంగా ఆమెను చూస్తూ నాకెందుకో ఇక్కడ ఉండాలి అని అనిపించడం లేదు. మీ అబ్బాయి మీద చేయి చేసుకున్నాను అని అతను అంత చేసి నా జీవితాన్ని నలుగురిలో నవ్వులు పాలు చేశాడు. ఇప్పుడు తన పర్మిషన్ లేకుండా తన ఇంటికి వచ్చి ఉన్నాను అని తెలిస్తే నన్ను చంపేస్తాడేమో అని భయంగా ఉంది అంది ఆశ. నువ్వేమీ అంత భయపడవలసిన అవసరం లేదు. నేను ఉండగా నీ నీడని కూడా వాడు తాకలేడు. నువ్వు వచ్చి ధైర్యంగా ఇక్కడ కూర్చో, వాడి కిందకి వచ్చే సమయం అయ్యింది అని శారద అంటూ ఉండగానే పైనుంచి ఎవరో వస్తున్నట్లు షూ సౌండ్స్ వినిపించాయి. దానితో అటువైపు చూసిన ఆశాకి శ్రీ వస్తూ కనిపించాడు. అతన్ని చూసి వెన్నులో వణుకు పుట్టడంతో కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి శారద పక్కన కూర్చుని ఆమె చేయి గట్టిగా పట్టుకుంది ఆశ. జింక పిల్లలా వణికిపోతూ ఉన్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంది శారద. యా వస్తున్నాను. లేదు, టైం టు టైం మీటింగ్ అయిపోవాలంతే. వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పండి, చెప్పిన టైంకి అక్కడ ఉండాలి అని. నా గురించి తెలుసు కదా, ఒక నిమిషం లేట్ అయినా ఊరుకోను అంటూ ఫోన్లో వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ వెళుతున్నా తన కొడుకుని చూసి నాన్న శ్రీ కాఫీ తాగి వెళ్ళరా అంటూ పిలిచింది శారద. లేదు మామ్, టైం అయిపోతుంది అని అంటూ వెనక్కి తిరిగి ఆమె వైపు చూసిన అతనికి ఆమె పక్కనే కూర్చున్న ఆశ కనిపించింది. ఆమెను చూడగానే మళ్ళీ అదే చెంపదెబ్బ గుర్తు రావడంతో నేను తర్వాత మాట్లాడతాను అని అంటూ కాల్ కట్ చేసి ఏ యూ నువ్వేంటి ఇక్కడ అంటూ కోపంగా అరిచాడు శ్రీ. ఆ అరుపుతో మరింత బెదిరిపోయిన ఆశ శారద వెనక్కి దాక్కుంది. ఆమె చేతుల్ని మరింత గట్టిగా పట్టుకుంటూ భయపడకు నేనున్నాను అన్న ధైర్యాన్ని ఆమెకిస్తూ నేనే తీసుకొచ్చాను అంటూ చెప్పింది శారద. ఎందుకు తీసుకొచ్చావు మమ్మీ, అసలు ఇది ఏం చేసిందో తెలుసా నీకు అంటూ సీరియస్ అయ్యాడు శ్రీ. తెలుసు, తను ఏం చేసిందో తెలుసు. దానికన్నా ముందు నువ్వు తనని ఏమడిగావో కూడా తెలుసు. నువ్వు అడిగిన దానికి ఆమె సరిగ్గా సమాధానం చెప్పడంతో నీ ఈగో హట్ అయ్యి తనని ఇంకేం చేశావో అన్నీ తెలుసు నాకు, అందుకే తీసుకొచ్చాను అంటూ చెప్పింది ఆమె. మంచిది, అయితే ఎక్కడి నుంచి తీసుకువచ్చావో ఈ చెత్తని తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ పడేసిరా. నేను సాయంత్రం వచ్చేసరికి ఈ చెత్త ఇక్కడ నాకు కనిపించకూడదు అంటూ సీరియస్గా చెప్పాడు శ్రీ. శ్రీ మాటలు మర్యాదగా రాని, తనేమీ చెత్త కాదు, ఈ ఇంటి కోడలు. తనని ఇంటి నుండి పొమ్మనే హక్కు నీకే కాదు నాకు కూడా లేదు అంది శారద. మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తను ఏంటి, మన ఇంటి కోడలు ఏంటి? అసలు కోడలు కాదు కదా, మన ఇంటి వైపు చూసే అర్హత అయినా దానికి ఉంది అంటావా అంటూ అడిగాడు శ్రీ. అర్హతల గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ ఎవ్వరికీ అర్హత లేదు శ్రీ. నీ విషయంలో తను చేయగలిగింది తను చేసింది, తన విషయంలో నువ్వు చేయగలిగింది నువ్వు చేశావు. మీ ఇద్దరి విషయంలో నేను చేయగలిగింది నేను చేస్తున్నాను. దీని గురించి మనం సాయంత్రం తాయితీగా కూర్చొని మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుందాం. అసలే ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళుతున్నట్లున్నావు కదా, వెళ్ళు. లేట్ అయితే నీ దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కూడా నీకు చెడ్డ పేరు వస్తుంది.
నా కొడుక్కి చెడ్డ పేరు వస్తుంది అంటే నేను పొరపాటును కూడా ఒప్పుకోను. సూటిగా అతని వైపు చూస్తూ నవ్వుతూ చెప్పింది శారద. ఆ నవ్వులో ఏదో తెలియని వెటకారం కల్పిస్తూ ఉండటంతో ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ, ఇప్పుడు కాదు, సాయంత్రం వచ్చాక చెప్తాను అనుకుంటూ కోపంగా ఆశ వైపు చూసుకుంటూ వెళ్ళాడు శ్రీ. అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆ కోపం చూసి చిన్నగా భయపడింది ఆశ. ఇదంతా వద్దండి, నేను వెళ్ళిపోతాను. అసలు నేను ఇక్కడ ఉంటేనే కదా ఎవరైనా నన్ను మాట అనడానికైనా, నా క్యారెక్టర్ని జడ్జ్ చేయడానికైనా అవకాశం ఇచ్చినట్లుంటుంది. అదే నేను ఈ ఊరు, ఈ ప్రదేశం అన్నీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతే ఇక్కడ జరిగిన సంఘటన ఎవరికీ తెలీదు. నా అన్నవాళ్ళు లేని దానిని ఇక్కడే ఉండాలి అని రూల్ కూడా ఏమీ లేదు కదా అంది ఆశ. ఆ మాటకి చాలా కోపం వచ్చింది శారదకి. నువ్వేం తప్పు చేశావని ఊరు విడిచి వెళ్ళిపోవడానికి? తప్పు చేసింది వాడు, కాబట్టి క్షమాపణ చెప్పవలసింది కూడా వాడే. అంతేకాని నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవలసిన అవసరం లేదు. ఆడపిల్లలంటే భయపడి పారిపోవడం కాదు, తమకి కష్టం వచ్చిన చోటే ధైర్యంగా నిలబడి పోరాడాలి. అలా పోరాడే మనుషులంటేనే నాకు ఇష్టం, గౌరవం. అర్థమైందా అంది శారద. ఆ మాటతో కన్నీళ్లు వచ్చాయి ఆశకి. ఆమెని గట్టిగా అత్తుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. చిన్న వయసు నుండి అందరికీ భయపడడం, బెదిరిపోవడం తన తప్పు లేకపోయినా సరే తల వంచుకోవడం అలవాటైపోయింది. వెనక నా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు నా వాళ్ళు ఉన్నారు, నాకు ఏదైనా అయితే వాళ్ళు చూసుకుంటారు అన్న ధైర్యం ఉంటుంది. కానీ ఎవరూ లేకపోవడంతో ఒక రకమైన భయంలో పెరిగిన ఆశకి ఇప్పుడు శారద ఒక ధైర్యంలా నిలిచింది. దానితో చాలా ఎమోషనల్ అయింది ఆమె. పిచ్చిపిల్ల, ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా? పద, ఎప్పుడు తిన్నావో ఏంటో, టిఫిన్ చేద్దువు గాని అని అంటూ ఆమెను తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చైర్ వెనక్కి లాగి ఆమెను ఆ చైర్లో కూర్చోబెట్టి, ప్రమిళ, టిఫిన్ వడ్డించు అంటూ పిలిచింది శారద. ఆ మాటతో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టింది ప్రమీల. ఆఫీస్కి వెళ్ళాడు అన్న మాటే కానీ తన మనసంతా ఇంటి దగ్గర చూసిన ఆశ మీదే ఉంది శ్రీకి. దానికి ఎంత ధైర్యం ఉంటే అమ్మ పిలిచిన వెంటనే అలా వచ్చేస్తుంది? దాని స్థాయి ఏంటో అదేంటో తెలుసుకుని ప్రవర్తించాలి కదా. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి వచ్చి నా నెత్తి మీద కూర్చుంటాను అంటే ఒప్పుకుంటానా ఏంటి అని మనసులో ఉడికిపోతూనే ఎంతో కష్టంగా తన వర్క్పై దృష్టి పెడుతూ ఉన్నాడు శ్రీ. సాయంత్రం 5 అవుతూ ఉండగా, ప్రమీల, నేను బయటకు వెళుతున్నాను అంటూ చెప్పింది శారద. ఇప్పుడా అమ్మగారు? కొంచెం టెన్షన్గా అడిగింది ప్రమీల. ఏ, ఇప్పుడు వెళ్ళకూడదా అంటూ శారద అడగడంతో, వెళ్ళకూడదు అని కాదు అమ్మగారు, బాబుగారు వచ్చే టైం అయింది. ఈ టైంలో మేడంని ఒక్కరిని వదిలేసి మీరు వెళితే ఆయన తన కోపంతో మేడంని ఏదైనా చేస్తే పాపం అసలే పిరికి పిల్ల, ఇంకా భయపడిపోతుందేమో అంటుంది ప్రమీల కొంచెం కంగారుగా. ఏమీ కాదు, అయినా వాడు ఎప్పుడు ఇంత ఎర్లీగా రావాలి? ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాతే కదా సార్ గారు వచ్చేది. ఈలోపు నేను వచ్చేస్తాలే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శారద. అది కూడా నిజమే అనుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది ప్రమీల. ఒక పావు గంట తర్వాత చాలా ఫాస్ట్గా వచ్చి ఆ కాంపౌండ్లో ఆగింది శ్రీకార్. రావడంతోటే ఆవేశంతో ఊగిపోతూ, ఎక్కడుంది ఇది అంటూ ఆ హాల్ మొత్తం చూసి అక్కడెక్కడ ఆశ కనిపించకపోవడంతో, ఇక్కడెందుకు ఉంటుంది, అమ్మగదిలో ఉండి ఉంటుంది అని అనుకుంటూ పైకి వెళుతూ ఉన్నాడు అతను. అలా శారదా రూమ్ వైపు అతను వెళుతూ ఉండగా మధ్యలో ఒక రూమ్ దగ్గర నుంచి చిన్నగా కూని రాగం వినిపించింది. ఎవరు అనుకుంటూ ఆ గది వైపు చూసిన అతనికి బెడ్ మీద బోర్లా పడుకుని ఏదో ఒక పాట హమ్ చేస్తూ కనిపించింది ఆశ. చాలా మధురంగా వినిపిస్తూ ఉన్న ఆ స్వరానికి ఒక్క క్షణం ముద్దుడైన అతను కళ్ళు మూసుకుని ఆ రాగం వింటూ అక్కడే అలానే ఉండిపోయాడు. ఒక 2 నిమిషాల తర్వాత అతను ఫోన్ పెద్ద సౌండ్ చేస్తూ రింగ్ అయింది. ఆ సౌండ్కి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసిన ఆమెకి అతను కనిపించడంతో అదిరిపడి లేచి బెడ్ దిగి వణికిపోతూ నిలబడింది. తన పాకెట్లో ఉన్న ఆ ఫోన్ తీసి ఆ కాల్ కట్ చేసి అలాగే తన ముందు జింకపిల్లలా వణికిపోతూ నిలబడిన ఆశని చూసి ఒక్కొక్క అడుగు ఆమె వైపు వేస్తూ ఉన్నాడు శ్రీ. వీడేంటి నా దగ్గరికి వస్తున్నాడు, కొంపతీసి నన్నేమైనా చేస్తాడా ఏంటి అని మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంది ఆమె. అతను ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఆమె ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ ఉంది. చివరికి అలా గోడ రావడంతో దానికి బల్లిలా అతుక్కుపోయింది ఆమె. తన శరీరం ఆమె శరీరానికి టచ్ అయ్యేంత దగ్గరగా వెళ్ళి
తన చేతుల్ని ఆమెకి అటూ ఇటూ వేసి ఆమెను ఎటూ కదలకుండా లాక్ చేసి, ఏంటి నా ఇంటికొచ్చావు? నన్ను సాధించడానికా? అంటూ అడిగాడు అతను. నేను నేను కావాలని రాలేదు ఆంటీ అని ఆశ అంటూ ఉంటే, ఆంటీ ఏంటి ఆంటీ, మేడం మేడం అని పిలువు అంటూ అరిచాడు అతను. ఆ అరుపుకి మరింత బెదిరిపోయింది. అదే మేడం, నేను రాను అంటే బలవంతంగా తీసుకువచ్చారు. నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తానని చెప్పారు. ఆమె బలవంతం పెట్టడం వల్లనే వచ్చాను తప్ప అసలు మీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అంది అమాయకంగా ఆమె. ఆ ముందు మాటలన్నీ వదిలేసి, వాట్, నా మొహం చూడడానికి కూడా ఇష్టం లేదా? అంటే నా మొహం మరీ అంత వర్స్ట్గా ఉంటుంది అని నీ ఉద్దేశమా? పళ్ళు కొరుకుతూ అడిగాడు అతను. అయ్యో, వర్స్ట్గా ఉంది అని కాదు. మీరు చాలా అందంగా మ్యాన్లీగా బాగానే ఉంటారు. కానీ మీ బుద్ధి అస్సలు బాగోదు. ఆ మైండ్ నిండా బురదే కదా ఉన్నది. ఎప్పుడు ఎవరు దొరుకుతారో వాళ్ళ మీద ఎప్పుడు బురద ఎలా జిమ్మాలో అని ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే మీ మొహం చూడాలి అంటే ఎదుటి వాళ్ళకి చిరాకు వస్తుంది అన్నమాట అంది ఆశ. ఏంటి, నా మైండ్లో బురద ఉందా? ఎంత మాట అన్నావే నన్ను? నీ సంగతి చెప్తానుండు అని అంటూ తన చేతిని ఆమె పీక మీద పెట్టి గట్టిగా నొక్కబోయాడు. అంతే. సార్ 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 ప్లీజ్ సార్, నన్నేమి చెయ్యొద్దు సార్. మీరు చెప్పినట్లే బయటికి వెళ్ళిపోతాను సార్. నన్ను వదిలేయండి సార్. మీరు ఇలా ప్రవర్తించొద్దు సార్. ప్లీజ్ సార్, నా జీవితాన్ని నాశనం చేయొద్దు సార్ అంటూ గట్టి గట్టిగా కేకలు పెడుతూ ఉంది ఆశ. ఆ మాటలు విని షాక్ అయ్యాడు అతను. ఏ, ఎందుకు అలా అరుస్తున్నావు? ఇప్పుడు నేను నిన్ను ఏం చేస్తున్నాను అంటూ కంగారుగా అతను అడుగుతూ ఉండగా, శ్రీ అంటూ గట్టిగా ఒక అరుపు వెనుక నుంచి వినిపించింది. దానితో అదిరిపడి వెనక్కి తిరిగి చూసిన అతనికి కోపంతో రగిలిపోతూ తన వైపే చూస్తూ కనిపించింది శారద. మమ్మీ, అసలు ఏం జరిగిందంటే అని శ్రీ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా వేగంగా అతని దగ్గరికి వచ్చి లాగిపెట్టి అతని చెంప మీద గట్టిగా కొట్టింది శారద. దానితో బిత్తరపోయి ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు శ్రీ. రాత్రి ఏదో ఆవేశంలో చేశాడు. నా కొడుకు మహాత్ముడు, ఆడపిల్లల జోలికి అసలు వెళ్ళాడు, చాలా పద్ధతిగా ఉంటాడు అని చెప్పి ఆ పిల్ల వద్దు అంటున్నా కూడా బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చానురా. కానీ నాకు తెలియని మరో కోణం నీలో ఉంది అని ఇప్పుడే నాకు అర్థమైంది. నీ మీద నమ్మకంతో పొరపాటున ఆ పిల్లని ఒంటరిగా వదిలేసి వెళ్ళాను. ఇంకా నీలాంటి రాక్షసుడు ఉన్న ఈ ఇంట్లో తనను ఒంటరిగా వదిలిపెట్టను. ఎలా పుట్టావురా నా కడుపున? చిచ్చి, నేను చూస్తూ ఉంటేనే చిరాకు వస్తుంది, చిచ్చి అని అనుకుంటూ ఆశ చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతూ ఉంది శారద. అక్కడ ఏం జరిగిందో ఒక్క నిమిషం అర్థం కాకపోవడంతో అలా చూస్తూ ఉండిపోయాడు శ్రీ. ఆమెతో వెళుతూనే వెనక్కి తిరిగి అతన్ని చూసి చిన్నగా కన్నుకొట్టి వంకరగా నవ్వింది ఆశ. దానితో విషయం అర్థమైంది అతనికి. దొంగ మొహందాన, కావాలని మా అమ్మ దగ్గర నిన్ను ఇరికించావు కదా, నువ్వు మళ్ళీ ఒంటరిగా దొరకవే. ఈసారి నువ్వు ఏ అబద్ధమైతే చెప్పి మా అమ్మ దగ్గర నన్ను ఇరికించావో ఆ అబద్ధాన్ని నిజం చేసి చూపిస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ విసుగ్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను. ఆశాని తన గదిలోకి తీసుకువెళ్ళి, నువ్వెక్కడే ఉండమ్మా, వాడేదో కోపంలో ఉన్నాడు, ఆ కోపంలో ఏం చేస్తున్నాడో ఏంటో, కొంచెం జాగ్రత్తగా ఉండు అని ఆమెకి చెప్పి బయటికి వెళ్ళింది శారద. దానితో చిన్నగా నవ్వుకుని, సారీ ఆంటీ, అతని మీద కోపంతో మీ దగ్గర అబద్ధం చెప్పాను, ఐఎమ్ రియల్లీ సారీ అని మనసులో అనుకుంది ఆశ. డిన్నర్ టైం అవడంతో ఆశాని తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి శ్రీ కోసం ఎదురు చూస్తూ ఉంది శారద. అలా వాళ్ళిద్దరూ ఎంతసేపు వెయిట్ చేసినా శ్రీ కిందకి దిగి రాలేదు. దానితో విసుగ్గా అనిపించి, ప్రమీల, వెళ్ళి వాడిని పిలుచుకునిరా అంటూ ప్రమీలకి చెప్పింది శారద. అలాగే అమ్మా అని ప్రమీల వెళుతూ ఉండగా, ఒక్క నిమిషం ఆంటీ, మీరుండండి, నేను వెళ్ళి పిలుచుకు వస్తాను సార్ని అంది ఆశ. అయ్యో, నువ్వెందుకమ్మా, అసలే వాడు కోపంలో ఉన్నాడు, నేనేమైనా చేస్తాడేమో భయంగా అంది శారద. ఏమీ చేయలే ఆంటీ, ఇందాక మీరు ఇచ్చిన వార్నింగ్కి బుద్ధి వచ్చి ఉంటుంది. మళ్ళీ అలాంటి తప్పు చేస్తారని నేను అనుకోవడం లేదు. సార్కి కోపం వచ్చి గదిలో కూర్చున్నారు అంటే అది కేవలం నా మూలానే కదా. సో నా వలన మీ ఇద్దరి మధ్య ఎటువంటి అపార్థాలు చోటు చేసుకోకూడదు. నేనే వెళ్ళి సార్కి సారీ చెప్పి తీసుకువస్తాను అని చెప్పి పైకి వెళుతూ ఉంది ఆశ. వెళుతున్న ఆమె వైపు భయంగా చూసింది శారద. ఎందుకమ్మా అంత భయపడుతున్నారు? సార్ ఆ మేడంని ఏమీ చేయరు. ఆయన ఎన్ని రోజులని మీరు అలా మేడంకి కాపలాగా ఉంటారు? వారిద్దరూ దగ్గరైతేనే కదా వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అన్న మీ ఆలోచన కూడా ముందుకు వెళుతుంది అంది ప్రమీల.
తనకి కూడా అదే నిజమనిపించడంతో అప్పటికి సరిపెట్టుకుని ఊరుకుంది శారద. ఎవరో తలుపు మీద నాక్ చేయడంతో అసహనంగా వెళ్ళి డోర్ తీశాడు అతను. నవ్వుతూ అతన్ని చూస్తూ భోజనానికి రండి సార్ అంటూ పిలిచింది ఆశ. ఏంటి, నా ఇంట్లో నాకే మర్యాదలు చేస్తున్నావా? సీరియస్గా అడిగాడు అతను. అయ్యో లేదు సార్, మీ ఇంట్లో భోజనానికి మిమ్మల్ని పిలుస్తున్నాను. అది కూడా ఎందుకు అంటే నాకు చాలా ఆకలిగా ఉంది సార్. మీరు వచ్చే వరకు కింద నాకు ఎవరు భోజనం వడ్డించేలా కనిపించడం లేదు. కొంచెం వచ్చి వడ్డించకూడదు అంటూ అడిగింది ఆశ. ఏంటి, నేను వచ్చి నీకు భోజనం వడ్డించాలా? ఎలా కనిపిస్తున్నాను నీకు? కోపంగా అడిగాడు అతను. అయ్యో, అంటే ఇది మీ ఇల్లే కదా సార్. మీ ఇంట్లో మీరే కదా భోజనం వడ్డించాలి. బయట నుంచి వచ్చిన దాన్ని నేను వడ్డిస్తే ఏం బాగుంటుంది చెప్పండి అంది ఆశ. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు చెప్తున్నాను. ఇందాక కూడా అలాగే ఓవరాక్షన్ చేసి నేను చెయ్యని తప్పుని నా మీద వేశావు. లైఫ్లో ఫస్ట్ టైం నీ వల్ల మా అమ్మ చేతిలో దెబ్బలు తిన్నాను. అసలు నిన్ను ఊరికినే వదలకూడదు అంటూ పళ్ళు కొరికాడు శ్రీ. ఓహో, చెయ్యని తప్పుని నీ మీద వేస్తే మీకు రోషం పడుచుకు వచ్చేస్తుంది. మరి జరగనిది జరిగినట్లు క్రియేట్ చేసి నన్ను ఒక చెడిపోయిన ఆడదానిలా సమాజం ముందు నిలబెట్టిన మిమ్మల్ని చూస్తే నాకెంత కోపం రావాలి? అంటే డబ్బు అధికారం ఉంది కదా అని మీరు ఏమైనా చేయవచ్చు అనుకుంటున్నారా? ఎంతమంది జీవితాలన్నా నాశనం చేయొచ్చు అనుకుంటున్నారా? మీలాంటి డబ్బున్న వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏదో ఏంటో తెలియకపోవచ్చు సార్. కానీ మాలాంటి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్తోనే బ్రతుకుతాం. ప్రాణమైనా వదులుకుంటాం తప్ప ఆత్మాభిమానాన్ని వదులుకోలేము. డబ్బులు పడేస్తే పంచుతారు అని మీరు అనుకోవచ్చు. చాలామందిని అలా చూసి ఉండవచ్చు కూడా. కానీ అలా చెయ్యాలి అంటే ఎన్నిసార్లు చచ్చి బ్రతకాలో మీకు తెలుసా? ఒక ఆడది మనస్ఫూర్తిగా తనకి మనసైన వాడి ముందు 4 గోడల మధ్య తనని తానుగా అర్పించుకోవాలి అనుకుంటుంది సార్. తన మీద పూర్తి హక్కు, అధికారం అతనికి మాత్రమే సొంతం చేస్తుంది. ఇలా డబ్బు కోసం కనిపించిన ప్రతి ఒక్కరికి ప్రసాదం పంచినట్లు పంచుతూ పోవడానికి ఆడదాని శరీరమేమి అంగట్లో దొరికే వస్తువు కాదు. చీకటి గదిలో కొన్ని నిమిషాలు దొరికే సుఖం కోసం కాదు సార్. జీవితాంతం మీతో ఉంటూ మీకోసం మాత్రం బ్రతికే మనసు కోసం ఆరాటపడండి. ఆ మనసు మీకు సొంతమైన రోజు మీరు పొందే ఆనందం ముందు ఇవి ఎందుకు పనికిరావు అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఆగి ఒక పక్కగా వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ, నేను ఇంట్లో ఉండడమే కదా మీ ప్రాబ్లం. వెళ్ళిపోతాను. ఈ ఇంటి నుండి కాదు, ఈ ఊరి నుండి దూరంగా వెళ్ళిపోతాను. మళ్ళీ జీవితంలో ఎప్పటికీ మీకు ఎదురుపడను. మీ రాక్షసత్వం కళ్ళ ముందు కనిపిస్తున్నా నా కొడుకు శ్రీరామచంద్రుడు అని మురిసిపోతుంది ఆ పిచ్చి తల్లి. కనీసం ఆమె ముందైనా సరే ఇలా దిగజారి ప్రవర్తించకుండా మంచిగా నడుచుకోండి. ఈ వయసులో ఆమెకి మీరు ఇవ్వగలిగే సంతృప్తి అంతకు మించి వేరే ఏమీ ఉండదు. దయచేసి వచ్చి భోజనం చేయండి. అసలే ఆమె షుగర్ పేషెంట్. టైంకి తినకపోతే ప్రమాదం అని చెప్పి వెళ్ళిపోయింది ఆశ. ఆమె ఒక్కో మాట ఒక్కో ముళ్ళులా మనసులో గుచ్చుకుంటూ ఉండడంతో ఆ మాటలని పదే పదే తలుచుకుంటూ ఆమె వెనక్కి వెళ్ళాడు అతను. అతను కూడా రావడంతో అందరికీ భోజనం వడ్డిస్తూ ఉంది ప్రమీల. శారద, ఆశ ఒక పక్కగా కూర్చుని సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటే వాళ్ళకి ఎదురుగా కూర్చుని మాటి మాటికి ఆశ వైపే చూస్తూ ఉన్నాడు శ్రీ. ఆమె నవ్వు మాట అలా మాట్లాడేటప్పుడు మెరుస్తూ ఉన్న ఆమె కళ్ళు, ముద్దుగా ఉన్న ఆమె చెక్కిళ్ళు చూస్తూ ఉంటే ఏదో తెలియని వింతైన ఫీలింగ్ మనసులో కలుగుతుంది అతనికి. మీకోసం బ్రతికే మనసు కోసం ఆరాటపడండి అని ఆమె అన్న మాట గుర్తు రావడంతో, నా కోసం బ్రతికే ఆ మనసు నీదైతే చాలా బాగుంటుంది. ఇన్ని సంవత్సరాలలో అమ్మ ఇంత సంతోషంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. నీలో ఏదో మ్యాజిక్ ఉంది. ఆ రోజు ఆ పార్టీలో ఆ మ్యాజిక్కే నీ వైపు నన్ను నడిపించింది. నాతో అలా అడిగేలా చేసింది. ముఖ్యంగా ఆ పెదవులు. వాటికి దూరంగా ఉండడం ఎంత కష్టమో తెలుసా? ఉండలేకపోతున్నాను. నిన్ను కష్టపెట్టైనా సరే నా ఇష్టాన్ని తీర్చుకున్నాను. కానీ అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమవుతూ ఉంటే చాలా కష్టంగా ఉంది మనసుకి. చెప్పుకోవడానికి మనసు రాకపోయినా సరే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ అని అనుకుంటూ తినడం కూడా మర్చిపోయాడు అతను. తన భోజనం కంప్లీట్ అయిపోవడంతో గుడ్ నైట్ అండి, నాకు చాలా నిద్ర వస్తుంది అని అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆశ.
ఆమె కూడానే అతని చూపు కూడా వెళుతూ ఉంది. ఆమె గదిలోకి వెళ్లే వరకు వెయిట్ చేసి, మేడం లోపలికి వెళ్ళిపోయారు సార్. మీరు కూడా త్వరగా భోజనం చేస్తే బాగుంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అంది ప్రమీల. ఆ మాటతో స్పృహలోకి వచ్చి తల వంచుకొని తింటూ ఉన్నాడు శ్రీ. అతని ఇబ్బంది చూసి చిన్నగా నవ్వుకుంది శారద. త్వరగా తినేసి తన గదిలోకి వెళ్ళి పడుకోవడానికి చాలా ప్రయత్నించాడు అతను. కానీ మాటి మాటికి ఆశ కళ్ళు ముందు కనిపిస్తూ తనతోనే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. సాయంత్రం ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు అతని మనసుకు చెందిన అనుభూతి, ఆమె శరీరం నుండి వచ్చిన ఆ సుగంధ పరిమళం అతనింకా మర్చిపోలేకపోతున్నాడు. దానితో వాటిని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ పడుకున్నా కూడా నిద్ర రాదు అనుకున్న అతను చల్లగాలి కోసం ఆ రూమ్ బాల్కనీలోకి వెళ్ళాడు. నిండైన చందమామని చూసినా కూడా అందులో ఆశారూపమే కనిపిస్తూ ఉండడంతో చిన్నగా నవ్వుకుంటూ అనుకోకుండా గేటు వైపు చూసిన అతనికి ఆ గేటు దాటి బయటికి వెళ్ళిపోతూ కనిపించింది ఆశ. తను ఏంటి ఈ టైంలో బయటికి వెళుతుంది అని మనసులో అనుకుంటూ ఉన్న అతనికి, నేను వెళ్ళిపోవడమే కదా మీకు కావాలి, అలాగే మీరు కోరుకున్నట్లే వెళ్ళిపోతాను అని ఆశ చెప్పిన మాటలు గుర్తువచ్చాయి. ఓ మై గాడ్, చెప్పినట్లే వెళ్ళిపోతున్నట్లుంది అని అనుకున్న అతను వెంటనే అక్కడి నుంచి పరుగందుకున్నాడు. కానీ అతను కిందకి వెళ్ళేసరికి ఆమె చాలా దూరం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినట్లుంది అని అనుకుంటూ వెనక్కి తిరిగి లోపలికి వెళుతున్నాడు అతను. అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఉండి తమ బైక్స్ ఆపి వాటి మీద కూర్చుని తాగుతూ కనిపించారు. వాళ్ళని చూడగానే ఆశ మనసులో చిన్నగా భయం స్టార్ట్ అయింది. వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళుతూ ఉంది ఆమె. తన తమ ముందు నుంచే క్రాస్ చేసిన ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఆమెనే ఫాలో అవుతూ ఉన్నారు వాళ్ళు. అది గమనించిన ఆమెకి మరింత భయం ఎక్కువైపోయింది. తను అడుగుల్లో వేగం పెంచింది. వాళ్ళు కూడా తమ వేగాన్ని పెంచారు. ఆ వేగం కాస్త పరుగుగా మారింది. ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని వాళ్ళ నుంచి తప్పించుకుంటూ కుంటే చాలు, అంతకుమించి ఏమీ వద్దు అనుకుంటూ పరుగు పెడుతూ ఉంది ఆమె. అలా కొంచెం దూరం వెళ్ళాక కార్ హెడ్లైట్స్ వెలుగు వచ్చి మొహం మీద పడడంతో ఆశ పరుగు ఆగిపోయింది. ఒక్క క్షణం ఆ వెలుగుకి భయపడిన ఆమె కళ్ళకి తన చేతిని అడ్డు పెట్టుకుని మెల్లిగా ఆ చేతిని తొలగించి ముందుకు చూడగా ఆ కారుకి జారబడి గడ్డం కింద చేతులు పెట్టుకుని అటువైపే చూస్తూ కనిపించాడు శ్రీ. అప్పటి వరకు అతన్ని చూస్తే భయం కలిగేది, కానీ ఆ క్షణం అతన్ని చూడగానే ధైర్యం వచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని వెనక్క దాక్కుంది ఆమె. అప్పటి వరకు ఆమె వెనకే వచ్చిన వాళ్ళు అతను అక్కడ ఉండడం చూసి గొడవెందుకు అనుకున్నారో ఏమో, లేదా అతనితో పెట్టుకుంటే తమ ప్రాణాలే పోతాయి అని ముందుగానే అర్థమైనట్లుంది. అక్కడ నుంచి వెనక్కి పరుగుపెట్టారు. అది చూసి అమ్మయ్యా అని రిలాక్స్ అయింది ఆశ. వారగా ఆమె వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ, ఇంత ధైర్యవంతురాలివి ఇంత అర్ధరాత్రి వేళ ఇల్లు దాటి రావడం ఎందుకు అంటూ అడిగాడు అతను. అంటే నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను అంటే ఆంటీ సారీ మేడం ఒప్పుకోవడం లేదు సార్. అందుకే ఆమెకి చెప్పకుండా వెళదాము అనుకున్నాను. అలా వెళ్ళడానికి ఈ టైం తప్ప వేరే టైం దొరకలేదు నాకు అమాయకంగా చెప్పింది ఆశ. చిన్నగా నవ్వుకుని సరే పద నేను డ్రాప్ చేస్తాను అన్నాడు అతను. వద్దు అని చెప్పాలని ఉన్నా కూడా ఆల్రెడీ ఒక సంఘటన జరగడంతో మళ్ళీ అలాంటి సంఘటన జరగడానికి ఛాన్స్ ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో మౌనంగా వెళ్ళి ఆ కారు ఎక్కి కూర్చుంది ఆమె. ఒక 10 నిమిషాల తర్వాత ఆ కారు ఆగడంతో అప్పటి వరకు ఆలోచనలో ఉన్న ఆశ తల ఎత్తి చూసింది. అది అతని ఇల్లు అవడంతో ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ, మళ్ళీ ఇక్కడికి తీసుకువచ్చారేంటి? బస్ స్టాప్లో డ్రాప్ చేస్తే నా దారిన నేను వెళ్ళిపోయేదాన్ని కదా అంది ఆమె. నీ దారి ఎటో బాగా తెలుసుకున్నాను కాబట్టే ఇక్కడికి తీసుకువచ్చాను. ఇక్కడ నీకు ఇకపై ఎటువంటి ఇబ్బంది ఉండదు. నువ్వు ప్రశాంతంగా ఉండవచ్చు. అలాగే నువ్వు ఇక్కడ ఉండడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు అంటూ చెప్పాడు అతను. కానీ అది అని ఆశ ఇంకా ఏదో చెప్తూ ఉండగా, నువ్వు చెప్పే సోదంతా వింటూ కూర్చునేంత ఓపిక నాకు లేదు. చాలా నిద్ర వస్తుంది. ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. ప్లీజ్ దిగుతావా అన్నాడు అతను. లేదు నేను వెళ్ళిపోతాను అని ఆశ అనడంతో, మర్యాదగా దిగుతావా లేదా నన్నే దించి ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళమంటావా బెదిరింపుగా అడిగాడు అతను. దానితో భయపడిన ఆశ మారు మాట్లాడకుండా కారు దిగేసింది. అతను కూడా దిగి ఆమె చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళుతూ ఉన్నాడు. దానితో అతని వైపు అలా చూస్తూ అతని అడుగుల్లో అడుగు వేసింది ఆమె. గది వరకు తీసుకువెళ్ళి అక్కడ ఆమె చేతిని వదిలి గుడ్ నైట్ అని చెప్పి తన గదికి వెళుతూ ఏదో గుర్తు రావడంతో
వెనక్కి తిరిగి తన వైపే చూస్తూ ఉన్న ఆమెను చూసి, "నువ్వు మా అమ్మని మేడం అని కాదు, ఆంటీ అని పిలవచ్చు. నాకెలాంటి అభ్యంతరం లేదు" అని చెప్పి చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయాడు శ్రీ. దానితో ఆమె పెదవులపై కూడా చిన్న చిరునవ్వు మెరిసింది. అలా మొదలైన వాళ్ళ స్నేహం రోజు రోజుకి మరింత స్ట్రాంగ్గా పెనవేసుకుంటూ ఉంది. ఆ రోజు వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇల్లు ఆ రోజు నుండి నవ్వులమయమైంది. ఆశ, అమాయకత్వం, అల్లరి, తన తల్లి పట్ల ఆమె చూపించే హక్కు, ఆమె ఆరోగ్యంపై తీసుకునే శ్రద్ధ అన్నీ కూడా శ్రీకి చాలా బాగా నచ్చుతూ ఉన్నాయి. మనసులో ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నా పైకి మాత్రం ఆ ఇష్టాన్ని చెప్పుకోకుండా ఒకరి సాంగిత్యం కోసం మరొకరు ఆరాటపడుతూనే ఉన్నారు. వారిని గమనిస్తూ ఉన్న శారద వారి మనసులో ఉన్న భావన అర్థమవడంతో వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటపడతారా అని ఎదురు చూస్తూ ఉంది. అమ్మ, మేడంకి సార్ అంటే ఇష్టమని తెలుస్తూనే ఉంది. అలాగే సార్కి కూడా మేడం అంటే ఇష్టం ఉందో లేదో కనుక్కుంటే ఇద్దరికి పెళ్లి చేసేస్తే అయిపోతుంది కదమ్మా. ఆ అమ్మాయి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇల్లంతా చూడండి ఎంత సందడిగా ఉందో. ఈ సందడి జీవితాంతం ఉంటే అంతకు మించి ఏం కావాలి చెప్పండి మీకు. మీకు కూడా బుల్లి మనవడో మనవరాలో వచ్చేస్తే సంతోషంగా వాళ్ళతో ఆడుకోవచ్చు కదా అంటూ సలహా ఇచ్చింది ప్రమీల. వాళ్ళు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు అని వాళ్ళు వచ్చి నీతో చెప్పారా? సీరియస్గా అడిగింది శారద. చెప్పాలా ఏంటమ్మా, చూస్తుంటే అర్థం కావడం లేదా? మేడం గారు పొద్దున్నే లేచి సార్కి ఏం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ఆయనకి ఇష్టమైన టిఫిన్ దగ్గర నుంచి భోజనం వరకు అన్నీ ఆమె ఏర్పాటు చేస్తారు. ఆయన ఆఫీస్కి వెళ్ళే వరకు ఆయన కూడా తిరుగుతూ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టరు. ఇంకా సార్ అయితే తింటున్నా, కూర్చున్నా, తాగుతున్నా, ఏం చేస్తున్నా కూడా ఆయన చూపు మొత్తం మేడం మీదే ఉంటుంది. కనీసం ఎవరైనా తమని గమనిస్తున్నారేమో అని కూడా చూడరు. వాళ్ళ ఇష్టం వాళ్ళ కళ్ళలో కనిపిస్తుందమ్మా. ప్రేమ చేతుల్లో కనిపిస్తుంది. ఇంకా వాళ్ళు చెప్పేది ఏముంటుంది అంది ప్రమీల. ఆహా, అలా కాదు ప్రమీల. చెప్పాలి. నా మనసులో తను ఉంది అని వాడు చెప్పాలి. అతనితోనే నా జీవితం అని ఆమె ఒప్పుకోవాలి. అప్పుడే వాళ్ళిద్దరి పెళ్ళి నేను చేసేది. లేదు అంటే చెప్పే వరకు ఎదురు చూడడం తప్ప మనం చేసేది ఏమీ లేదు అంది శారద. అలా అయితే ఈ జన్మలో వాళ్ళు పెళ్ళైనట్లే దీర్ఘం తీసింది ప్రమీల. ఏంటి అలా అంటున్నావు అని శారద అనడంతో, వాళ్ళు చెప్పడం కాదమ్మా, చెప్పేలా మనం చేద్దాం. మీరు ముందు పంతులు గారికి ఫోన్ చేయండి చెప్తాను అని ప్రమీల అనడంతో, ఇప్పుడు పంతులు గారికి ఎందుకే అని శారద అడిగింది. అబ్బా, ముందు మీరు చెయ్యండి అమ్మా అంటూ ఆమెతో బలవంతంగా ఫోన్ చేయించింది ప్రమీల. కొంచెం సేపటి తర్వాత తన ఎదురుగా ఉన్న పంతులు గారిని చూసి ఇబ్బందిగా నవ్వుతూ ఉంది శారద. అతనితో ఏం మాట్లాడాలో ఏంటో ఏమీ ఆమెకి అర్థం కావడం లేదు. ఈ దొంగ మొహంది పంతులు గారిని పిలిపించమని చెప్పి సరిగ్గా ఆయన వచ్చే టైంకి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, ఏం మాట్లాడాలో ఏమీ చెప్పకుండా అని తిట్టుకుంటూ, మజ్జిగ ఏమైనా తీసుకుంటారా పంతులు గారు అంటూ అడిగింది శారద. అమ్మ, వచ్చిన దగ్గర నుంచి 3 గ్లాసుల మజ్జిగ కడుపులో పోయడం అయిపోయింది. కడుపులో చిన్నగా గడబిడ కూడా మొదలయ్యింది. అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలమ్మా. అసలు విషయం ఏంటో చెప్పు తల్లి దీనంగా అడిగాడు పంతులు గారు. నా బొంద చెప్తాను. అసలు విషయం ఏంటో నాకు తెలిస్తేనే కదా మీకు చెప్పడానికి చిన్నగా గొనిగింది శారద. ఏంటమ్మా, సరిగ్గా వినిపించలా అడిగారు పంతులు గారు. అది పంతులు గారు అని ఆమె అంటూ ఉండగా, వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అమ్మగారు మొదలు పెట్టండి అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది ప్రమీల. ఏంటే, ఎవరు వస్తున్నారు, ఏం మొదలు పెట్టాలి అంటూ శారద అంటూ ఉండగానే లోపలికి వస్తూ కనిపించాడు శ్రీ. అయ్యో, మీరు కాసేపు మాట్లాడకుండా ఉండండి అని ఆమెకి మెల్లిగా చెప్పి, అది పంతులు గారు విషయం. అబ్బాయి చూడడానికి బాగుండాలి, మంచివాడై ఉండాలి, మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి, ఏ కష్టం కలగనివ్వకూడదు. అలాగే అమ్మాయికి అమ్మా నాన్న ఎవరూ లేరు అని అస్సలు అనుకోవద్దు. దేవత లాంటి మా అమ్మగారు ఉన్నారు. ఆ అమ్మాయి వెనక మా అమ్మగారు ఉండగా ఆ అమ్మాయికి ఏ లోటు రానివ్వరు. సొంత తన కూతురులాగానే చూసుకుంటారు కదా కదా అమ్మగారు అంది ప్రమీల. దానితో వింతగా ఆమె వైపు చూస్తూ ఉంది శారద. అబ్బా, సరే అని చెప్పండి చిన్నగా గొనిగింది ప్రమీల. హా, అంతే అంతే, నేనున్నాను, నేను చూసుకుంటాను అని తింగరగా నవ్వుతూ అంది శారద. ఆ మాటలన్నీ వినిపించడంతో లోపలికి వచ్చిన శ్రీ వాళ్ళ వైపు వింతగా చూస్తూ, ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అడిగాడు. ఏమీ లేదు బాబుగారు, పెద్దమ్మగారు చిన్న మేడం గారి కోసం
పెళ్లి కొడుకును వెతుకుతున్నారు. ఆమె బాధ్యత మేడం గారు తీసుకున్నారు కదా! పెళ్లి చేసేస్తే ఆ బాధ్యత తీరిపోతుంది అని త్వరగా ఆ అక్షింతలేవో ఆ అమ్మాయి నెత్తి మీద వేసేద్దామని అమ్మగారు ఆరాటపడుతున్నారు. అందుకోసమే పంతులు గారిని పిలిపించారు. సంబంధం గురించి మాట్లాడుతున్నాము అంటూ చెప్పింది ప్రమీల. ఆ మాటతో సీరియస్‌గా శారద వైపు చూశాడు స్త్రీ. అతని పిడికిలి కోపంతో బిగుసుకుంది. ఏంటి మమ్మీ, నా మనసులో ఏముందో తెలిసి కూడా తనకి వేరే మ్యాచ్ చూడడమేంటి? ఇది నేను అస్సలు ఒప్పుకోను అని అతను అనుకుంటూ ఉండగా పైనుంచి కిందకి దిగుతూ కనిపించింది ఆశ. ఆమెని చూసి నేను తొందరపడడం ఎందుకు? అదిగో ఆశ వస్తుంది కదా, తనే చెప్తుంది. తనకి పెళ్ళి ఇష్టం లేదు అని అనుకుంటూ మౌనంగా ఉన్నాడు శ్రీ. అదిగో అమ్మాయి గారు కూడా వచ్చేశారు. ఆ ఫోటోలు చూపిస్తే ఏ అబ్బాయి బాగున్నాడో ఇప్పుడే సెలెక్ట్ చేసి చెప్పేయవచ్చు అంది ప్రమీల. ఆమె మాటలు అర్థం కాకపోయినా విషయం ఏంటో అర్థం అవడంతో ఎప్పుడు తన సంచిలో పెట్టుకుని తిరిగే అబ్బాయిల ఫోటోలు కొన్ని తీసి, ఇవిగా అమ్మా, మీ సంబంధానికి సరిగ్గా సరిపోయే అబ్బాయిల ఫోటోలు ఇవి. ఇందులో మీరు చూసి చెప్తే నేను డీటెయిల్స్ చెప్తాను అంటూ కొన్ని ఫొటోస్ వాళ్ళకి ఇచ్చాడు పంతులు గారు. ఆ ఫొటోస్ పట్టుకెళ్ళి ఆశా చేతిలో పెట్టి, చూసి చెప్పండి అమ్మా, ఇందులో ఏ అబ్బాయి బాగున్నాడు అంటూ అడిగింది ప్రమీల. ఎందుకు? అయోమయంగా అడిగింది ఆశ. ఎందుకని అడుగుతారేంటమ్మా, పెళ్లి చేసుకోరా ఏంటి? మీకోసమే అమ్మగారు సంబంధం చూస్తున్నారు అంటూ చెప్పింది ప్రమీల. ఆ మాటతో షాక్ అయి శ్రీ వైపు ఒక్కసారి చూసింది ఆశ. ఆమె వైపే సూటిగా చూస్తూ ఉన్నాడు శ్రీ. వాళ్ళిద్దరినీ గమనిస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు శారద, ప్రమీల. ఏంటమ్మా, పెళ్లి కొడుకుల్ని చూడమంటే మీరు మా సార్ని చూస్తున్నారు? ముందు ఈ ఫోటోలు చూడండి అని ప్రమీల ఆమెని కదపడంతో ఆ ఫోటోలు ప్రమీల చేతిలోనే పెడుతూ, నాకు ఏది మంచిదో ఆంటీ కన్నా ఎక్కువ ఎవరికీ తెలియదు. ఆమె ఏం చెప్తే నేను అదే చేస్తాను అని చెప్పి పైన తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంది ఆశ. అలా వెళుతూ ఉన్న ఆమె కంటి నుండి జాలువారుతూ ఉన్న కన్నీళ్లు ఎవరికీ కనిపించలేదు అనుకుంది పాపం. కానీ అక్కడ ఉన్న అందరూ కూడా కన్నీళ్లను గమనిస్తూనే ఉన్నారు. మమ్మీ, ఈ సంబంధాలు చూడడం కట్టా ఏమీ అవసరం లేదు. అర్జెంటుగా పంతులు గారిని పంపించేసాయి అని శ్రీ చెప్పి తన గదిలోకి వెళుతూ ఉండగా, అలా అయితే ఎలా బాబు గారు, మేడం గారికి పెళ్లి చేయరా ఏంటి అంటూ వెనక నుంచి అడిగింది ప్రమీల. దానితో ఆగి ఆమె వైపు చాలా సీరియస్గా చూశాడు శ్రీ. ఆ చూపుకి భయపడి సైలెంట్ అయిపోయింది ప్రమీల. అక్కడ అందరూ మౌనంగా ఉండడంతో పైకి వెళుతూ తన గదిలోకి వెళ్ళిన అతనికి ఊపిరి ఆడనట్లు అనిపించడంతో అసహనంగా తన టైల్ లూజ్ చేసుకుంటూ ఎందుకో చిరాకు పడుతూ ఉన్నాడు. అసలు మమ్మీకి ఏమైంది? సడన్గా ఈ పెళ్ళేంటి? సంబంధాలు చూడడం ఏంటి? అప్పుడేమో తను నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను, నీ వల్లే తన జీవితం ఇలా అయిపోయింది అంది. ఆ తర్వాత ఆ విషయమే వదిలేసింది. ఇప్పటి వరకు కదపనే లేదు. ఇప్పుడు సడన్గా వేరే సంబంధం అంటుంది. మమ్మీ సంగతి పక్కన పెడితే అసలు ఆశాకి ఏమైంది? సంబంధాలు చూస్తున్నాము అనగానే ఓకే మీ ఇష్టమని ఎలా అంటుంది? తనకి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవా? నేనే అనవసరంగా తన మీద ఫీలింగ్స్ పెంచుకున్నానా ఏంటి? ఓ గాడ్, తల పగిలిపోతుంది. ఈ విషయంలో ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకోకపోతే నాకు ప్రశాంతత ఉండదు. అయితే నన్ను కాదు అనుకోవడానికి నాలో ఏం తక్కువ? ఆ రోజేదో కోపంలో అలా ప్రవర్తించాను తప్ప నేనేంటో తనకి తెలియదా? ఇంకా అది పట్టుకునే కూర్చుందా? అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ తనతో నేను అంత తప్పుగా ఏమైనా ప్రవర్తించానా అని మనసులో అనుకుంటూ అతను ఉండగా, శ్రీ అంటూ కింద నుంచి ఒక అరుపు. ఆ అరుపు విన్న అతనికి మరింత అసహనం పెరిగిపోయింది. బయటకు వచ్చి, ఏంటి మమ్మీ అంటూ విసుగ్గా అడిగాడు. నేను బయటకు వెళ్తున్నాను రా, ప్రమేలని కూడా తీసుకువెళ్తున్నాను. రావడానికి టైం పడుతుంది. ఆశ నీ కోసం వంట చేసేసింది, డిన్నర్ చేసి పడుకో. ఇవాళ రావచ్చు రాకపోవచ్చు, నా కోసం ఎదురు చూడొద్దు. నా బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ, తను ఇబ్బంది పడితే అక్కడే ఉండిపోతాను కూడా అంటూ చెప్పింది శారద. అలాగే మమ్మీ, జాగ్రత్త అంటూ చెప్పాడు శ్రీ. దానితో ప్రమీలను తీసుకుని బయటకు నడిచింది శారద. అదేంటమ్మగారు, వాళ్ళిద్దరిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి మనిద్దరం బయటకు వెళ్ళిపోవడం ఏమిటి? నాకు ఎందుకో ఇది కరెక్ట్గా అనిపించడం లేదు అంది ప్రమీల. నేను కూడా కావాలని ఏమీ వెళ్ళడం లేదు. నిజంగానే పార్టీ ఉంది, వెళుతున్నాను. అలాగే వాళ్ళకి కొంచెం ప్రైవసీ కల్పించాలి. అప్పుడే ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒకరి మనసులో ఒకరిపై ఉన్న అభిప్రాయం మరొకరు ఏంటో అన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఉంటే వాళ్ళు అంత ఫ్రీగా మాట్లాడుకోరు. అందుకే నిన్ను కూడా నాతో తీసుకువెళ్తున్నాను అంది శారద. మాట్లాడుకోవడం వరకు ఓకే అమ్మగారు, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ మాటలకి మించి ఏదైనా చేస్తే
అనుమానంగా ఆమెను చూస్తూ అడిగింది ప్రమీల. ఆ మాటతో శారద అడుగులు ఆగిపోగా ఆమె వైపు సీరియస్గా చూసి, నా కొడుకేమీ అలాంటి వాడు కాదు. వాడికి వాడి హద్దులేంటో, ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు. అలాగే ఆ అమ్మాయి ఆశ, తనకి కూడా తన హద్దులు తెలుసు. హద్దు మీరు ప్రవర్తించదు, నమ్మకంగా చెప్పింది శారద. అబ్బో! ఆ అమ్మగారికి చాలా నమ్మకం ఉంది కొడుకు మీద. కానీ ఈ కథ ఎక్కడ మొదలైందో ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆలోచిస్తే ఆ నమ్మకానికి బదులు భయం వేస్తుందేమో అని మనసులో అనుకుని మాట్లాడకుండా ఆమె వెనకే వెళ్ళింది ప్రమీల. గదిలో ఉన్న ఆశకి కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. ఎందుకే అందని దానికోసం ఆశపడి ఎందుకు ఇంతలా బాధపడడం? నీకు ముందే తెలుసు కదా తన అంతస్తు వేరు, నీ అంతస్తు వేరు అని. అయినా ఎందుకు ఆశపడ్డావు? ఏదో అదృష్టం బాగుండి ఈ ఇంట్లో కొన్ని రోజులు ఉండే అవకాశం దొరికింది. దానితో సరిపెట్టుకో. అంతకు మించి ఎక్కువ ఆశపడడం అంత మంచిది కాదు. పిచ్చి మనసు, దానికి తెలియక ప్రేమలో పడిపోయింది. కానీ నీకు తెలుసు కదా నువ్వేంటి, నీ స్థానం ఏంటి అని. ఆవిడ దేవత కాబట్టి నీ బాధ్యత తీసుకుని నీ పెళ్లి చేస్తాను అంటున్నారు. లేదు అంటే నీలాంటి అనాథని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఆ డోర్ ఒక్కసారిగా తెరుచుకుంది. దానితో ఉలిక్కిపడి అటువైపు చూసిన ఆమెకి ఎర్రగా మండుతున్న కళ్ళతో తన వైపే చూస్తూ కనిపించాడు శ్రీ. అతనికి తన కళ్ళల్లో నీళ్లు కనిపించకూడదు అని మరో పక్కకు తిరిగి ఆ కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు తుడుచుకుని ప్లాస్టిక్ నవ్వుని పెదవులపై అతికించుకుని, ఏంటి శ్రీ ఇలా వచ్చావు? భోజనం పెట్టనా? ఆకలి వేస్తుందా అంటూ అడిగింది ఆశ. సూటిగా ఆమె వైపు చూస్తూ, అంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికి డిసైడ్ అయ్యావా అంటూ అడిగాడు శ్రీ. అదేంటి అలా అడుగుతున్నావు? నేను ఎన్ని రోజులు మీకు భారంగా మీ ఇంట్లో ఉంటాను? ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి కదా. ఆ రోజు త్వరగా వస్తే సంతోషమే కదా. మనసులో ముళ్ళు గుచ్చుకుంటున్నంత నొప్పి వస్తూ ఉన్నా కూడా మాటల్లో ఆ నొప్పిని కనబడనివ్వకుండా కవర్ చేస్తూ అంది ఆమె. ఆ మాటతో మరింత కోపం వచ్చింది. కోపంగా తన పిడికిలి బిగించి, అయితే సరే, ఎలాగో వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు కదా, వెళ్లే ముందు నా కోరిక తీర్చి వెళ్ళకూడదు అంటూ అడిగాడు అతను. ఆ మాటతో అదిరిపడిన ఆమె అతని వైపు చూస్తూ, నీ కోరిక అంటే అంటూ అడిగింది. అదే, ఆ రోజు నిన్ను చూసిన మొదటి క్షణమే నీకు ఫ్లాట్ అయి వన్ నైట్ స్టాండ్ అడిగాను కదా, అది అన్నాడు అతను. ఆ మాటతో బిత్తరపోయిన ఆమె అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఆ చూపు చూసి మనసులోనే వంకరగా నవ్వుకుంటూ, మాట్లాడవేంటి? ఎస్ అనో లేక నో అనో ఏదో ఒకటి చెప్పు అని శ్రీ అడగడంతో మౌనంగా తల వంచుకుంది ఆమె. ప్రేమగా దగ్గరికి తీసుకుంటావు అనుకున్నాను. కానీ నీ మనసులో ఇంకా నా శరీరం మీద కోరిక మాత్రమే ఉందా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఆమె దగ్గరికి వేగంగా వచ్చి ఆమె నడుం చుట్టూ తన చేతిని వేసి తన దగ్గరికి లాక్కుని తన పెదవులతో ఆమె పెదవులను మూసేశాడు శ్రీ. గట్టిగా కళ్ళు మూసుకుని ఉండిపోయింది ఆశ. చాలా సున్నితంగా మొదలైన ఆ ముద్దు రాను రాను తీవ్రతగా మారుతూ అతని చేతులు ఆమె శరీరం పై ఉన్న డ్రెస్సుని దాటి లోపలికి వెళుతూ ఆమె అందాలని ఎత్తుపల్లాలను కొలుస్తూ ఉన్నాయి. ప్రతి భాగంలో అతని చేతులు చేస్తున్న అల్లరికి తట్టుకోలేక అతని చుట్టూ తన చేతులు గట్టిగా బిగించింది ఆమె. ఆ చర్య కోసం ఎదురు చూస్తూ ఉన్న శ్రీ ఒక్కసారిగా ఆమెను వదిలేసి వెనక్కి జరిగి సూటిగా ఆమెను చూశాడు. అతన్ని చూడలేక తల వంచుకునే ఉంది ఆశ. చిన్నగా నవ్వుతూ, నేనప్పుడు ఒక్క మాట అడిగితేనే చాచిపెట్టావు కొట్టావు కదా, మరి ఇప్పుడు అడగడం కాదు, అంతకుమించి చాలా చేశాను. మనసు పడిన వాడికి ఇవ్వడం కోసం నువ్వు దాచుకున్న ప్రతి అందాన్ని నేను నా చేతులతో టచ్ చేశాను. మరి ఇప్పుడు ఏమీ చేయలేదేంటి అంటూ అడిగాడు అతను. ఆ మాటతో షాక్ అయ్యి కళ్ళెత్తి ఒక్కసారిగా అతన్ని చూసింది ఆమె. ఆ కళ్ళు మొత్తం కన్నీళ్లతో తడిచిపోయాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు శ్రీ అస్సలు చూడలేకపోతున్నాడు. తన చూపుడు తన చూపుని పక్కకు తిప్పుకొని, నీ మనసులో నాపై ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసుకోవడం కోసం ఇదంతా చేశాను. ఇంత చేసినా కూడా నువ్వు మాట్లాడడం లేదు. పైగా నన్ను ప్రేమగా హత్తుకున్నావు అంటే అక్కడే నాకు నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలిసిపోతుంది. అండ్ నీకు తెలియని విషయం ఏమిటి అంటే, నేను ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకున్నది కోరికతో కాదు, ప్రేమతో. నిన్ను సొంతం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో. నువ్వు నా సొంతమే అన్న ధీమాతో. నువ్వు మీ ఆంటీ కలిసి ఎన్ని పెళ్లి సంబంధాలైనా చూడండి, ఏది కూడా పీటల వరకు రాదు. ఎందుకంటే యు ఆర్ మైన్. నువ్వు నా సొంతం. నాకు మాత్రమే సొంతం. అది గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉన్నాడు అతను.
ఏ మాట అయితే అతని నోటి నుండి వినాలి అని ఆమె ఆశపడిందో అదే మాట ఇప్పుడు వినిపించడంతో ఆమె మనసు ఇంకా ఆగలేకపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనక నుంచి అతన్ని హత్తుకుని, ఐ లవ్ యూ శ్రీ, ఐ లవ్ యూ సో మచ్, నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా అంటూ ఏడుస్తూ చెప్పింది ఆమె. చిన్నగా నవ్వుకుని ఆమె వైపు చూసి తన బొటన వేలుతో ఆమె కళ్ళల్లో చేరిన కన్నీటిని తుడిచి ఆమె నుదుటి మీద చిన్న ముద్దు పెట్టుకుని, పెళ్లి చేసుకుందామా అంటూ అడిగాడు అతను. "ఉమ్" అంటూ తల ఊపింది ఆమె. దానితో ఆమెను తన గుండెల్లో పొదువుకుని అమ్మ బయటికి వెళ్ళింది. రేపు రాగానే మన గురించి మాట్లాడతాను, వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుందాం. నాకు ఆశగానే ఉంది. నాపై మనసు పడిన అమ్మాయి నా కోసం ఏం చేస్తుందో, తనని తాను ఎలా అర్పించుకుంటుందో చూడాలి అని అంటూ కొంటెగా నవ్వాడు అతను. శ్రీ అంటూ అతన్ని మరింత గారంగా పిలుస్తూ ఇంకాస్త గట్టిగా కౌగిలించుకుంది ఆశ. ఆ రోజంతా అలా సరదాగా ఇద్దరూ గడుపుతూ భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని గడిపేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన శారద ముందు ఆశా గదిలోకి వెళ్ళి చూసింది. కానీ అక్కడ ఆమె కనిపించలేదు. దానితో ఏదో అనుమానం వచ్చింది. ఈ ప్రమీల అన్నట్లు వీడు తనని ఏమీ చెయ్యలేదు కదా ఈ పిల్లని అని భయపడి ఒడివడిగా అడుగులు వేసుకుంటూ శ్రీగదికి వెళ్ళి చిన్నగా తలుపు కొట్టింది. ఓపెన్ అవ్వలేదు. దాంతో మెల్లిగా డోర్ ఓపెన్ చేసి చూసిన ఆమెకి అక్కడ స్త్రీ కూడా కనిపించలేదు. ఏరు వీళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఆమె అనుకుంటూ ఉండగా, మీరు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తాను అని చెప్పారు అని సార్ ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారేమో అమ్మా. ఆమె వెనక్కి వచ్చిన ప్రమీల అనడంతో కోపంగా ఆమె వైపు చూసి, అంత అవసరం వాళ్ళకేమీ లేదు కానీ ఇల్లంతా ఒకసారి చూడు అంటూ ఆర్డర్ వేసింది శారద. అలా వాళ్ళిద్దరూ ఇల్లంతా వెతుకుతూ టెర్రస్ పైకి రాగా అక్కడ గోడకి జారబడి ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని గట్టిగా పట్టుకుని ఒకరి భుజం మీద మరొకరు తల పెట్టుకుని హాయిగా నిద్రపోతూ కనిపించారు వాళ్ళు. అది చూసి ముసిముసిగా నవ్వుకుంటూ, ఏమే ఏదో అన్నావు, ఇప్పుడేమంటావు అంటూ అడిగింది శారద. మీ అబ్బాయి చాలా మంచివాడు అంటాను. ముందు వెళ్ళి వాళ్ళని లేపుదాం. లేదు అంటే ఎండ కూడా వెన్నెల్లా అనిపించి సాయంత్రం వరకు ఇక్కడే ఉండిపోతారేమో అంది ప్రమీల. సరే పద అని శారద అనడంతో ఇద్దరూ చెరోవైపు వెళ్ళి ఆశాని ప్రమీల, శ్రీని శారద భుజం మీద చిన్నగా తట్టి పిలవగా ఉలిక్కిపడి ఒక్కసారిగా కళ్ళు తెరిచారు ఇద్దరు. ఒక్క క్షణం ఎక్కడ ఉన్నారో వాళ్ళకి అర్థం కాలేదు. దానితో పక్కకు తిరిగి చూసి అక్కడ వాళ్ళిద్దరూ కనిపించడంతో కంగారుగా ఒకరి మొహం ఒకరు చూసుకుని, అప్పుడే తెల్లారిపోయిందా అన్నాడు శ్రీ. ఎప్పుడో అంది శారద. మీరొచ్చేసారా అడిగింది ఆశ. ఇప్పుడే అంది ప్రమీల. సరే అయితే నేను వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చూస్తాను అని ముందుకు 2 అడుగులు వేసిన ఆశకి ఇంకా శ్రీ చేతుల్లో తన చెయ్యి ఉండిపోవడంతో ఇంకో అడుగు ముందుకు పడలేదు. దాంతో కంగారుగా వెనక్కి తిరిగి చూసింది. అది అమ్మా, ఏం జరిగిందంటే అని శ్రీ చెప్తూ ఉన్నాడు. కానీ ఆమె చేతిని మాత్రం వదలలేదు. బాబోయ్ వదలరా, 2 నిమిషాల్లో పారిపోతాను అని మనసులో అనుకుని అప్పటికే గమనించిన వారిద్దరి వైపు చూసి తింగరగా నవ్వుతూ చిన్నగా వెనక్కి వచ్చి అతని భుజం మీద వేలితో గోకింది ఆశ. ఉండు, మాట్లాడుతున్నాను కదా అని చెప్పి, అంటే అమ్మా అసలు ఏం జరిగిందంటే అని అతను మళ్ళీ చెప్తూ ఉండగా మళ్ళీ గోకింది ఆశ. ఉండు అని రాత్రి మీరెవరూ లేకపోవడంతో ఆశకి పాపం అంటూ శ్రీ చెప్తూ ఉండగా ఆశ ఇబ్బందిని చూసి అర్థం చేసుకుని చిన్నగా నవ్వుకుని, మనం తాయితీగా తర్వాత మాట్లాడుకుందాం కన్నా, కంగారు ఏమీ లేదు. పాపం ముందు తన చెయ్యంట వదులు, కిందకి వెళ్ళడానికి చాలా కంగారు పడిపోతుంది. బహుశా ఏదైనా అర్జెంటు ప్రాబ్లమేమో అంది శారద. దానితో అటువైపు చూసిన అతనికి తన చేతిని అతను గట్టిగా పట్టుకోవడం కనిపించి వెంటనే ఆమె చేతిని వదిలేసి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. దానితో క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పారిపోయింది ఆశ. అది రాత్రి భయపడడంతో కొంచెం గట్టిగా పట్టుకున్నాను అంతే అన్నాడు శ్రీ. అవునా బాబుగారు, రాత్రి పట్టుకున్న చెయ్యి ఇప్పటికి కూడా వదలాలి అని అనిపించడం లేదు అంటే బహుశా ఆ చేతిని జీవితాంతం పట్టుకోవాలని అనుకుంటున్నారేమో సాగదీస్తూ అంది ప్రమీల. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పొద్దు పొద్దునే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. వెళ్ళి టిఫిన్ సంగతి చూడు, నాకు ఆ ఆఫీస్కి లేట్ అయిపోతుంది అని లేని గాంభీర్యాన్ని తెచ్చుకుని ఆమె మీద అరిచేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు శ్రీ. దాంతో పగలబడి నవ్వుకున్నారు వాళ్ళిద్దరూ. ఆ తర్వాత మంచి ముహూర్తం చూసి వాళ్ళిద్దరికీ కళ్యాణం చేసింది శారద. మనసైన వాడిని మనువు చేసుకుని మనస్ఫూర్తిగా తనని అతనికి అర్పించుకోవడం కోసం సిద్ధమయ్యి శోభనం గదిలో అడుగుపెట్టింది ఆశ.
ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకుని తన సరికొత్త జీవితానికి శ్రీకారం చుట్టాడు శ్రీ. ఇదండి ఈరోజు మన క్యూట్ స్వీట్ లవ్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి. మరొక మంచి స్టోరీ కోసం ఎదురు చూస్తూ మీరుండండి. అతి త్వరలోనే మంచి స్టోరీతో మీ ముందుకి నేను వచ్చేస్తాను. అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.